నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం వాణేశ్వరి కాలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన ఆఖరి అస్త్రం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1980లో అపరాధ పరిశోధన మాసపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి. శ్రీధర్ హడావుడిగా వచ్చి రాయ్ అని పిలిచాడు. రాయప్ప తలెత్తి చూసి, శ్రీధర్, ఎన్నాళ్ళకు కనిపించావురా? ఎలా ఉంది హౌస్ సర్జనీ అన్నాడు నవ్వుతూ. నా మొహంలా ఉంది, నీరసంగా చైర్లో కూలబడ్డాడు శ్రీధర్. ఏం అలా అంటున్నావు? పరిస్థితులు అలా ఉన్నాయి. ఏంటవి, మీ వాళ్ళంతా స్ట్రైక్ చేస్తున్నారా ఏం అడిగాడు రాయ్. నీకెప్పుడు స్ట్రైకులు ధర్నాలును, అది కాదు, పర్సనల్ వ్యవహారం. నేను ఒక చిక్కుల్లో పడ్డాను, అందులోంచి బయటపడాలి. కొంపదీసి ఎవరినైనా రేప్ చేసావా ఏంటి అన్నాడు రాయప్ప. యూ బ్రూట్, కోపంగా చూశాడు శ్రీధర్. మరి ఇంకేమిట్రా నీ చిక్కు నవ్వాడు రాయప్ప. నాగరాజును రాని చెప్తాను అన్నాడు. ఇంతలో నాగరాజు తలుపు నెట్టుకుని వచ్చాడు. అతని వెంట హోటల్ సర్వరు ట్రేలో టీ కప్పులు తీసుకుని వచ్చి టీపాయ్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు జాబ్ కోసం ట్రై చేయటం మానేసి ప్రైవేట్ డిటెక్టివ్గా ప్రాక్టీస్ మొదలుపెట్టావటగా నాగరాజు చెప్పాడు అన్నాడు శ్రీధర్. అవును, ఏం చేయను, జాబ్ దొరికేటట్లు లేదు. ఇదే నయంగా ఉందిరా. నెలకొక కేసు తగిలినా చాలు, హాయిగా ఉంది, నో వర్రీస్ అన్నాడు రాయప్ప. మనవాడు హైదరాబాద్లో డిటెక్టివ్ ట్రైనింగ్ చేసి వచ్చాడు చెప్పాడు నాగరాజు. వెరీ గుడ్ అన్నాడు శ్రీధర్. ఇప్పుడు చెప్పు, నీ చిక్కేమిటో? రాయప్ప నోట్ బుక్ తీసి ముందు పెట్టుకున్నాడు. నేను సులోచన ప్రేమించుకున్నాం చెప్పాడు శ్రీధర్. ఎవరి సులోచన? నా జూనియర్. సులోచన ఫాదర్ కోటేశ్వరరావు, మోడరన్ టొబాకో ఎక్స్పోర్టర్స్ ప్రొపరేటర్ చెప్పాడు. ఆ కంపెనీ విజయవాడ రోడ్లో ఉంది కదూ అన్నాడు నాగరాజు. ఎస్, సులోచన ఫాదర్ మంచివాడే, కానీ మదర్ మధ్యలో ఆపాడు శ్రీధర్. ఏమిటి, సూర్యకాంతం మార్క అడిగాడు రాయప్ప. నో, అలాగ కూడా అనిపించదు. ఆవిడ పేరు రుక్మిణీదేవి. మొదట్లో నేనంటే లైక్ చేసేది. కేసు కన్ఫ్యూజన్ అయిపోతుందిరా శ్రీధర్. సులోచన నువ్వు ప్రేమించుకున్నావంటూ రుక్మిణి నన్ను లైక్ చేసేదంటావేమిటి అన్నాడు నాగరాజు. యూ ఫూల్, నీ జోక్స్ చాలేరా కసురుకున్నాడు శ్రీధర్. అరే నువ్వు ఉండు, వాడిని చెప్పనివ్వు, సీరియస్గా విను మందలించాడు రాయప్ప. ఇదేదో చెత్త లవ్ స్టోరీలా ఉందిరా అన్నాడు నాగరాజు. ఒరే, మాది పవిత్ర ప్రేమరా నవ్వాడు శ్రీధర్. అబ్బా, అసలు సంగతి చెప్పరా విసుక్కున్నాడు రాయప్ప. మొదటిసారి నన్ను తన బర్త్డేకి ఇంటికి పిలిచింది సులోచన. ఆ రోజు వాళ్ళ ఫాదర్ కనిపించలేదు, ఊళ్ళో లేడని చెప్పింది. అప్పుడే చూశాను రుక్మిణీదేవిని. సులోచన నన్ను పరిచయం చేసింది వాళ్ళ మదర్కి. అప్పుడు ఒక గమ్మత్తు జరిగింది. ఏం జరిగింది? నన్ను చూస్తూనే ఆవిడకి ఫిట్స్ వచ్చి పడిపోయింది. అంతా కంగారు పడ్డారు. ఆవిడని బెడ్రూమ్లో పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశారు. ఆమెకు అప్పుడప్పుడు అలా వస్తుంటుందని, ఎక్కువ ఉద్రేకం వచ్చినప్పుడు స్పృహ తప్పి పడిపోతుందని చెప్పింది సులోచన. ఏంటి, తరచుగా ఫిట్స్ వస్తూ ఉంటాయా? అంతకుముందు ఫిట్స్ వచ్చి ఎంతకాలం అయింది? మెంటల్ డిజార్డర్ ఏమైనా ఉండేదా ప్రశ్నించాడు రాయప్ప. నేను అవన్నీ అడగలేదురా అన్నాడు శ్రీధర్. రాయప్ప నోట్ చేసుకున్నాడు. తర్వాత నన్ను ఒక రోజు డిన్నర్కి ఇన్వైట్ చేసింది సులోచన. రుక్మిణీదేవి నన్ను ఎంతో ఆదరంగా చూసింది. సులోచన ఫాదర్ గోవిందరావు చాలా సరదా మనిషి. ఆ రోజు హ్యాపీగా గడిచింది. మా పెళ్లికి సులోచన పేరెంట్స్ సుముఖంగా ఉన్నారని చెప్పింది. జనవరి 14న సంక్రాంతి పండుగ రోజు మా ఫాదరు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా ఫాదర్ని చూసి రుక్మిణీదేవికి మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. విరుచుకుని పడిపోయింది. మళ్ళీ డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వారం రోజులకి సులోచన చాలా విచారంగా కనిపించింది. ప్రాక్టికల్స్లో పరధ్యానంగా గడిపింది. ఆమెను పలకరిస్తే ఏడుపు ముంచుకొచ్చింది. కారణం అడిగితే మన పెళ్లికి మా మదర్ ఒప్పుకోవటం లేదు అంది సులోచన. ఎందుకో తెలియదు, స్టేటస్ విషయం చూసుకుంటే వాళ్ళకంటే మేమే పై మట్టిలో ఉన్నాం అన్నాడు శ్రీధర్. అయితే రుక్మిణీదేవి మీ పెళ్లికి ఒప్పుకోవటం లేదు, కారణం తెలియదు, మిమ్మల్ని సస్పెన్స్లో ఉంచింది. మరి గోవిందరావు ఏమంటాడు అన్నాడు రాయప్ప. పాపం అతనికే ఉంది, భోళా శంకరుడు.
నేనంటే లైక్ చేస్తున్నాడు. భార్య ఎందుకు అడ్డం తిరిగిందో అతనికే అర్థం కావటం లేదు. అదే సంగతి నాతో అన్నాడు. నో, గోవిందరావు నీకు అబద్ధం చెప్పాడురా అన్నాడు రాయప్ప. నివ్వెరపోయాడు శ్రీధర్. ఎలా అనుమానిస్తున్నావు అడిగాడు. రాయప్ప నవ్వుతూ, సింపుల్. ఒకసారి ఒప్పుకున్న సంబంధం విషయంలో భేదాభిప్రాయం వచ్చినప్పుడు భార్య భర్తకు చెప్పకుండా ఎలా ఉంటుంది? భార్య భర్తలిద్దరూ ఏదో ఒక విషయంలో విభేదించి ఉంటారు. అయితే అదంతా ఆడవాళ్ళ వ్యవహారంగా కొట్టిపారేసి తన మగతనం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు గోవిందరావు. అంతేకాని అసలు సంగతి అతనికి తెలియదంటే నమ్మలేను అన్నాడు రాయప్ప. ఆయన ప్రవర్తన అలా లేదు. రహస్యం దాచుకునే మనిషి కాదని నా ఉద్దేశం అన్నాడు శ్రీధర్. వెల్, అలాగే అనుకుంటే మొదట్లో అంగీకరించిన సంబంధం వద్దని భార్య అన్నదంటే కారణం తెలుసుకోకుండా వంత పాడతాడా ఏ భర్తైనా? పోనీ అలాగే అనుకుంటే హీఈజ్ ఎ హెన్పెక్డ్ హస్బెండ్ నవ్వాడు రాయప్ప. అయితే కారణం ఏమిటో తెలిసి దాచుకోవలసిన అవసరం ఏమిటి అడిగాడు శ్రీధర్. అదే మిస్టరీ. సరే కానివ్వు, ఇంట్రెస్టింగ్గా ఉంది కేసు అన్నాడు నాగరాజు. నేను సులోచనను వదులుకోదలుచుకోలేదు అన్నాడు శ్రీధర్. అయితే గొడవ దేనికి? ఇద్దరూ కలిసి సీక్రెట్గా ఈ గుళ్ళోనో పెళ్లి చేసుకుని ఆ తర్వాత పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడిపోతే పోలా అన్నాడు నాగరాజు. అంత కర్మే వచ్చింది. గ్రాండ్గా చేసుకోవలసిన పెళ్లి దొంగతనంగా రహస్యంగా చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? మా డాడీ ఒప్పుకోరు. అసలు నాకే అలా చేయటం ఇష్టం లేదు. అందరినీ అంగీకరింపచేసి మ్యారేజ్ చేసుకోవాలని నా ఐడియా. ఆవిడ ఒప్పుకోకపోవటానికి కారణం ఏమిటి అడిగాడు నాగరాజు. రుక్మిణీదేవిని 2-3 సార్లు ఇంటికి వెళ్ళి కలుసుకున్నాను. మొదటిసారి వెళ్ళినప్పుడు మాట్లాడింది. ఏం చెప్పింది? కారణం అడిగావా? ఏదో కుంటి సాకు చెప్పింది. వాళ్ళ అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు. సులోచన ఒక్కతే కూతురు. అందుకే అల్లుడు ఇల్లరికి ఉండి బిజినెస్ చూసుకునే అల్లుడు కావాలట. నువ్వేం బిజినెస్ చేస్తావు? నువ్వు డాక్టర్వి కదా అంది. కానీ నాకు ఆ కారణం సమంజసంగా అనిపించలేదు. వాళ్ళకి అటువంటి ఆలోచన మొదటి నుంచి లేదా? ఉన్నప్పుడు డాక్టర్తో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నారు? తర్వాత ఎందుకు ఒప్పుకోవటం లేదు? ఏదో బలమైన కారణమే ఉందని నాకు తోస్తుంది అన్నాడు రాయప్ప. ఈ స్టేజిలో వాళ్ళ ఆటలు సాగనివ్వకూడదని సులోచన నేను కూడా పలుకున్నాం అన్నాడు శ్రీధర్. నేనేం చేయాలో చెప్పు అన్నాడు రాయప్ప. వారం రోజుల క్రితం నేను హాస్పిటల్ నుండి వస్తూ ఉంటే ఎవరో బుల్లెట్ మీద నన్ను వెంబడించారు. తాళం తీసి రూమ్లోకి వెళ్ళానో లేదో హఠాత్తుగా నా మీద పడ్డారు. అయితే అతని చేతిలో కత్తి లేదు. చేతులతో గొంతు పిసకటానికి ప్రయత్నించాడు. నేను ప్రతిఘటించి వాడిని తరిమేశాను అన్నాడు శ్రీధర్. రాయప్ప విస్మయంతో చూశాడు. చివరికి రుక్మిణీదేవి నిన్ను హత్య చేయించాలని చూస్తుందన్నమాట. ఆవిడ అని నిర్ధారించడానికి కూడా వీల్లేదు. అనుమానించాల్సి వస్తే జగన్ను కూడా అనుమానించాలి అన్నాడు శ్రీధర్. జగనా? వాడెవడు ప్రశ్నించాడు రాయప్ప. వాడొక రౌడీ వెధవ. వాడితో పేచి పడ్డావా నువ్వు? ఎస్. నా రూమ్ ఉన్న వీధిలో చివరి ఒక పూరిల్లుంది. అందులో విజయ అనే అమ్మాయి ఉంది. ఫాదర్ లేడు ఆమెకు. వాళ్ళ అమ్మ ఇళ్లలో పనులు చేసి కుటుంబాన్ని పోషిస్తుంది. ఆమెకు విజయ్ కాక చిన్న కొడుకున్నాడు. విజయ్ ఇంటర్ పాస్ అయి టైప్ నేర్చుకుంటోంది. ఆమె తమ్ముడు 7th చదువుతున్నాడు చెప్తున్నాడు శ్రీధర్. అబ్బా, ఆ హిస్టరీ అంతా ఎందుకురా బాబు, అసలు సంగతి చెప్పు విసుగ్గా అన్నాడు నాగరాజు. అంత విసుగైతే ఎలారా? డిటెక్టివ్కి ఎంతో ఓపికండాలి, వివరాలన్నీ తెలుసుకోవాలి అన్నాడు శ్రీధర్. వాడి మాటలకేం కానీ నువ్వు కానివ్వు అన్నాడు రాయప్ప. ఎలాగైనా చిన్న ఉద్యోగం సంపాదించి గౌరవంగా బ్రతకాలని విజయ్ ఉద్దేశం. ఆ జగన్ గాడు వాళ్ళకేదో దూరం చుట్టం. విజయ్ని పెళ్లి చేసుకోవాలని వాడి తాపత్రయం. విజయ తన టైప్ నేర్చుకుంటున్న ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్తో లవ్ అఫేర్ పెట్టుకుంది. అతను ఆమె కోసం ఇంటికి కూడా వచ్చిపోతూ ఉండేవాడు. ఆ సంగతి జగన్ గాడు కనిపెట్టి అతని ఇంట్లో ఉండగా వచ్చి గొడవ చేశాడు. విజయ వ్యభిచారం చేస్తున్నదని వాళ్లతో వీళ్లతో చూశానని ప్రేలుతున్నాడు. అతను వీడితో ఘర్షణ పడుతున్నాడు. నేను అప్పుడే రూమ్కి వస్తున్నాను. జగన్ గాడు తొందరపడి అతన్ని డొక్కల్లో గుద్దు కింద పడేశాడు. విజయ ఏడుస్తున్నది కానీ ఎవ్వరూ జోక్యం కలిగించుకోకపోవడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను పాపం అర్భకుడు. ఇటువంటి గొడవల్లో ఇరుక్కున్నవాడు కాదనుకుంటాను. తను విజయ ప్రేమించుకుంటున్నామని పెళ్లి చేసుకోబోతున్నామని చెప్తున్నాడు.
కానీ జగన్ గాడు అతన్ని డామినేట్ చేసి పెద్దగా అరుస్తున్నాడు. వాడి వ్యవహారం చూసి నాకు ఒళ్ళు మండిపోయింది. ఏమైతే అదయిందని వెళ్ళి జోక్యం కలిగించుకున్నాను. అసలు నువ్వెవడివి, నీకేం సంబంధం అని పాయింట్ లేవదీశాను. వాళ్ళిష్టం, ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుంటారు అన్నాను. వాడదంతా నిజం కాదన్నాడు. విజయ వ్యభిచారం చేస్తున్నదని గట్టిగా చెప్పాడు. అయినా సరే అది ఆమె ఇష్టం, కాదనటానికి నువ్వెవడివి అని అడ్డంగా వాదించాను. వాడు ఏం చేయాలో తోచక అసలు మధ్యలో నీకేం సంబంధం అని ఎదురు తిరిగాడు. ఘర్షణ పెరిగిపోయింది. నా మీద చేయి చేసుకున్నాడు. అంతే, వాడిని పచ్చడి చేసేశాను. నా ధైర్యానికి అందరూ మెచ్చుకున్నారు, కానీ వాడు మాత్రం పోతూ పోతూ నా అంతం చూస్తానని ప్రతిజ్ఞ చేసుకుపోయాడు అన్నాడు శ్రీధర్. అయితే నిన్ను చంపడానికి ప్రయత్నించేవాడిని కనుక్కోవాలి అంతేనా అన్నాడు నాగరాజు. ఆ రోజే వాడిని పట్టుకుంటే తెలిసిపోయేది, కానీ వాడు తప్పించుకుని పారిపోయాడు అన్నాడు శ్రీధర్. ఎక్కడికి పోతాడు, దొరకకుండా పోతాడా అన్నాడు నాగరాజు. అంతేకాదు, రుక్మిణీదేవి మా పెళ్లికి ఎందుకు ఒప్పుకోవటం లేదు అనేది తెలుసుకోవాలి అన్నాడు శ్రీధర్. ఓకే, ముందు ఒక పని చెయ్యి, సాయంకాలం 4 గంటలకు రా, ఇద్దరం కలిసి ఎస్ఐ చంద్రం దగ్గరికి వెళ్దాం అన్నాడు రాయప్ప. ఎస్ఐ దగ్గరికి ఎందుకు? రిపోర్ట్ ఇవ్వటానికి. ఎవరి మీద? గోవిందరావు మీద. ఎందుకు? చెప్తాను కదా, నన్ను చంపించడానికి ట్రై చేస్తున్నాడు, కారణం ఇది అని ఇన్ రైటింగ్ రిపోర్ట్ ఇద్దాము. అది తీసుకెళ్లి గోవిందరావుకు చూపిస్తాడు. సులోచన ఇంట్లో ఏం జరిగింది విని మనకు చెప్పాలి, దట్స్ ఆల్ అన్నాడు రాయప్ప. ఓకే, బై 4 I will meet you అన్నాడు శ్రీధర్ వెళ్ళిపోవటానికి లేస్తూ. అయ్యగారు పిలుస్తున్నారు అన్నాడు నౌకరు. ఎస్ఐ వెంకటేశ్వర్లు రాయప్ప లోనికి వెళ్లారు. ప్లీజ్ బి సీటెడ్ అన్నాడు గోవిందరావు. రాయప్ప అతన్ని పరిశీలనగా చూశాడు. ఎర్రగా లావుగా ఉన్నాడు గోవిందరావు. బట్టతల తాళతలా మెరుస్తోంది. గోల్డ్ ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. బ్రౌన్ కలర్ కోటు, చారల టై. వయసు 50 వరకు ఉండొచ్చు. ఎస్ఐకి తమతో ఏం పని పడిందా అని ఆలోచిస్తున్న వాడిలా చూశాడు గోవిందరావు. నౌకరు ట్రేలో కాఫీ కప్పులు తెచ్చి నిల్చున్నాడు. ప్లీజ్ టేక్ కాఫీ అన్నాడు గోవిందరావు. ముగ్గురు కాఫీ సిప్ చేస్తున్నారు. విషయం ఎలా బయట పెట్టాలా అని ఆలోచిస్తున్నాడు ఎస్ఐ. శ్రీధర్ రిపోర్టు ఫైల్లో నుంచి తీసి గోవిందరావుకు అందించాడు ఎస్ఐ. అంతా చదివి ఆశ్చర్యపడినట్లు కనిపించాడు అతను. మీరు ఇలా చేయటం ఏమీ బాగోలేదు అన్నాడు ఎస్ఐ. రియల్లీ ఐ వండర్ అంటూ గోవిందరావు ఏదో చెప్పబోతూ ఉంటే, మీకేమీ తెలియదని చెప్పబోతున్నారు, ఏమే కరెక్ట్ అన్నాడు ఎస్ఐ. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం. అతన్ని హత్య చేయించాల్సిన ద్వేషం ఏమీ లేదు నాకు చెప్పాడు. ద్వేషం లేకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తున్నారు కదా. అతడు బ్రతికుంటే మీ అమ్మాయి మనసు మార్చుకోదని గ్రహించి అతని అడ్డు తొలగించుకోవడానికి చూస్తున్నారు అన్నాడు. ఐఎమ్ సారీ, మీరు ఆధారం లేకుండా మాట్లాడుతున్నారు అన్నాడు గోవిందరావు ఎస్ఐ ఆరోపణకు అభ్యంతరం తెలియచేస్తూ. ఆధారం లేదని మీరు అనుకుంటున్నారు. అతను మాకు రిపోర్ట్ చేశాడు. అతనికి ఏదైనా జరిగితే బాధ్యత మీదే. గోవిందరావు ఉలిక్కిపడ్డాడు. మీరు మమ్మల్ని అనుమానించటం సబబుగానే ఉంది, ఎందుకంటే శ్రీధర్ రిపోర్టు చేశాడు కనుక. కానీ అతను ఇంత తెలివి తక్కువవాడు అనుకోలేదు. ఇష్టం లేదన్నా వెంట పడుతున్నాడనా ప్రశ్నించాడు రాయప్ప. ఇష్టం లేకపోవటానికి కారణం ఉంది. బహుశా అతను మీకు చెప్పుంటాడు. మాకు ఒక్కడే కొడుకు, అమెరికాలో స్థిరపడిపోయాడు. సులోచన ఆడపిల్ల. నా తర్వాత బిజినెస్ చూసుకోవటానికి అల్లుడు ఇల్లరికి ఉండాలి, అది నా షరతు. శ్రీధర్ డాక్టర్. అతన్ని బిజినెస్ చూసుకోమనటం న్యాయంగా ఉండదు. అందుకని ఈ సంబంధం వద్దనుకున్నాం చెప్పాడు. ఆ సంగతి ముందు మీరు అనుకోలేదా? కొన్నాళ్ళు ప్రేమించుకొని ఇచ్చారు, పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారు. ఏదో ఒక కారణం వల్ల కుదరదని అనుకుని ప్రేమికులను విడిపోమ్మంటున్నారు. మీకు ఇది న్యాయంగా ఉందా అన్నాడు రాయప్ప. ఎన్నో అనుకుంటూ ఉంటామండి, అన్నీ జరుగుతాయా నవ్వాడు గోవిందరావు. జరగమనుకోండి, కొందరు పట్టుదలతో సాధిస్తారు. శ్రీధర్ అటువంటి వాడే. మొండి వైఖరి అతనిది. మీరు ముందే అభ్యంతరం పెట్టుంటే బాగుండేదేమో. వాళ్ళకి ఆశలు కల్పించి విడిపోమ్మని చెప్పటం వలన హర్ట్ అయ్యాడు. ఎవరు చెప్పినా ఎంత మొత్తుకున్నా వినే పరిస్థితుల్లో లేడు. కాబట్టి మీరు సహృదయంతో ఆలోచించి మీ నిర్ణయం మార్చుకోండి. అంతేకాని చంపుతామని బెదిరించి భయపెట్టి లాభం లేదు అన్నాడు రాయప్ప. నాకు అదే అర్థం కావటం లేదు మిస్టర్. అతని మీద నాకేమీ కోపం లేదు.
కొన్ని కారణాల వల్ల దూరం చేసుకోవలసి వచ్చింది. ఐఎమ్ సారీ ఫర్ దట్. అంతేకాని అతన్ని బెదిరించడానికి నేనేమీ ప్రయత్నం చేయలేదు అన్నాడు గోవిందరావు. పోనీ మీ నాలెడ్జ్లో ఇంకెవరైనా అలా చేయటానికి అవకాశం ఉందా ప్రశ్నించాడు ఎస్ఐ. ఇంకెవరు చేస్తారు ఎదురు ప్రశ్న వేశాడు. మీ మిస్సెస్. నో అన్నాడు గోవిందరావు. అంత గ్యారంటీగా ఎలా చెప్పగలరు? నాకు తెలుసు ఆమె అటువంటిది కాదు. ఏమో మీరు తెలుసుకోండి ఫోన్ చేసి అన్నాడు ఎస్ఐ. గోవిందరావు ముఖం ఎర్రబడింది. అవసరం లేదు, నాకు తెలుసు గట్టిగా అన్నాడు. మీరు అనవసరంగా ఫీల్ అవుతున్నారు. ఫోన్ చేసి అడిగితే తెలిసిపోతుంది కదా. నో ఇన్స్పెక్టర్, ఐ కాంట్. బిలీవ్ మీ, షీ వోంట్ డూ సచ్ రబ్బిష్ థింగ్స్ ఆవేశంతో అన్నాడు గోవిందరావు. అయితే మీ భార్య గురించి మీకేమీ తెలియదన్నమాట నవ్వాడు ఎస్ఐ. దెబ్బతిన్నవాడిలా చివ్వున తలెత్తి చూశాడు గోవిందరావు. నవ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రూవ్ ది థింగ్ అని రాయప్ప వైపు చూసి ప్లీజ్ అన్నాడు ఎస్ఐ. రాయప్ప గదిలో నుంచి బయటకు వెళ్ళి కాసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అతని వెంట ఒక కుర్రాడు ఉన్నాడు. గోవిందరావు అతని వంక ఏకాదిగా చూశాడు. ఎత్తుగా, లావుగా, ఎర్ర బనీను నీలం రంగు ప్యాంటుతో, మీసాలు ఒత్తుగా, కొంచెం గడ్డం పెరిగి మొత్తానికి రౌడీలా ఉన్నాడు. ఎవరు నువ్వు ప్రశ్నించాడు గోవిందరావు. కేడీని వికృతంగా నవ్వాడు అతను. ఏయ్, అసలు సంగతి చెప్పు గద్దించాడు ఎస్ఐ. ఒకరోజు అమ్మగారు నన్ను పిలిపించారు సార్. శ్రీధర్ అనే అతను మెడికల్ కాలేజీలో చదువుతూ ఉంటాడని ఫోటో చూపించారు. అతన్ని ఎలాగైనా చంపమని అన్నారు. ముందు 1000 రూపాయలు ఇచ్చారు. ఎవరికి తెలియకుండా పని పూర్తి చేస్తే ఇంకొక 4000 ఇస్తామన్నారు. అతడు చెప్తున్నదంతా వింటూనే గోవిందరావు ముఖం వెలవెలపోయింది. కత్తివేటుకు రక్తపు చుక్కలేనట్లుగా తెల్లగా పాలిపోయాడు. అవమానంతో ముఖం వాల్చుకున్నాడు. సారీ ఇన్స్పెక్టర్, ఐఎమ్ వెరీ సారీ అన్నాడు వణుకుతున్న కంఠంతో. దట్స్ ఆల్ రైట్ గోవిందరావు గారు, ఇప్పటికైనా తెలిసింది కదా. ఇలాంటి సీన్లు ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా చూసుకోండి వార్నింగ్ ఇస్తున్నవాడిలా అన్నాడు. గోవిందరావుకు నోటి వెంట మాట రావటం లేదు. గొంతులో తడారిపోయింది. వాళ్ళు ముగ్గురు రూమ్లో నుంచి నిష్క్రమించగానే గ్లాసులోని మంచినీళ్లు గడగడా తాకేశాడు. రుక్మిణీదేవి భర్తను వింతగా చూసింది. ఏమిటి మీరనేది అంది. ఏముంది, నన్ను ఒక అసమర్థుడిగా తీసి పారేసి తెలివితేటలు ఉపయోగిస్తున్నావుగా అన్నాడు గోవిందరావు. నేనేం చేశాను ఆశ్చర్యంతో అడిగింది. ఆహా, ఎంత అమాయకంగా అడుగుతున్నావు. ఏమిటో సూటిగా చెప్పండి చిరాగ్గా అంది. శ్రీధర్ని చంపమని ఎవడికో డబ్బు ఇచ్చి పంపావా కఠినంగా ఉంది అతని గొంతు. ఉలిక్కి పడింది ఆమె. ఆమె కళ్ళల్లో భయం తొంగి చూసింది. నేను అతన్ని చంపమని మనిషిని పంపానా? నో గట్టిగా అంది. షో, ఎందుకు అరుపులు పెడబొబ్బులు, ఎవరైనా వింటారు అన్నాడు గోవిందరావు. లేదండి, మీకెవరో లేనిపోని చెప్పారు. లేకపోతే నేనేమిటి, అతన్ని చంపమని ఎవరికో డబ్బు ఇవ్వటం ఏమిటి? అసలు మీరెలా నమ్మారు ఆందోళనగా అంది రుక్మిణీదేవి. నమ్మక ఏం చేయాలి? ఎస్ఐకి రిపోర్ట్ చేశాడు శ్రీధర్ తనెవరో చంపడానికి ప్రయత్నిస్తున్నారని. పోలీసులు ఆ రౌడీ వెధవను పట్టుకుని నా ముందు పెట్టారు. నా ఎదుట చెప్పాడు ఆ రౌడీ వెధవ. అమ్మగారు అతను చంపమని 1000 రూపాయలు ఇచ్చారని, పని చేసిన తర్వాత ఇంకా 4000 ఇస్తానన్నారని. నో నో గట్టిగా అరిచి పడిపోయింది రుక్మిణీదేవి. ఆమెకు మళ్ళీ ఫిట్స్ వచ్చాయి. గోవిందరావుకు మత్తు వదిలిపోయినట్లయింది. లేచి కూర్చుని డాక్టర్కి ఫోన్ చేశాడు. తల్లి కేక విని పరిగెత్తుకుని వచ్చింది సులోచన. అప్పటి వరకు ఆమె ఇద్దరి మధ్య సంభాషణ వింటూ నిల్చుంది. డాక్టర్ వచ్చి వెళ్ళిన అరగంట తర్వాత కళ్ళు తెరిచి చూసింది రుక్మిణీదేవి. అప్పటి వరకు అటు ఇటు పాచారులు చేస్తున్న గోవిందరావు ఆమె కళ్ళు తెరవటం చూసి గ్లాసులో మంచినీళ్ళు తాగించాడు. జ్యూస్ తాగుతావా అడిగాడు. ఆమె వద్దన్నట్లు తల ఊపింది. శ్రీధర్ మీద నాకు కోపం లేదండి. అతన్ని చంపమని నేను ఎవరిని పురమాయించలేదు. మీకు తెలియకుండా అటువంటి పని చేస్తానా నేను? ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. గోవిందరావు క్షణంసేపు జాలిగా చూశాడు ఆమె వైపు. కానీ ఎస్ఐ తనకు చెప్పిందంత అబద్ధమా? ఆలోచనలతో బుర్ర తిరిగిపోయింది. రుక్మిణీదేవి మనస్తత్వం అతనికి పూర్తిగా తెలుసు. తను పట్టిన కుందేటికి 3 కాళ్ళనే రకం. అంతా తండ్రి పోలిక. అతనికి గతమంతా జ్ఞాపకం వచ్చింది. అహోబలరావుకు ఏకైక సంతానం రుక్మిణీదేవి. తను వాళ్ల బిజినెస్లో అకౌంటెంట్గా చేరాడు. అహోబలరావుకి ఒక కొడుకున్నాడని,
అతను కాస్ట్ అకౌంట్స్ చదువుతూ ఒక హరిజన యువతిని పెళ్లి చేసుకున్నాడని, తర్వాత తండ్రి అతని ముఖం చూడటానికి ఇష్టపడలేదని, చనిపోయినప్పుడు కూడా తనకి కర్మ చెయ్యొద్దని ఆదేశించటం అదంతా గుర్తుకొచ్చింది. గోవిందరావు అతన్ని ఎప్పుడూ చూడలేదు. కనీసం కొడుకు ఫోటో కూడా ఇంట్లో లేకుండా చేశాడు అహోబలరావు. కొత్తల్లో రుక్మిణీదేవి కూడా అన్నని సాధిస్తూనే ఉండేది. కొడుకు దూరం అయ్యాడనే దిగులు ఆయన్ని కృంగతీస్తూ ఉండేది. గోవిందరావు ఎఫిషియన్సీ ఆయన్ని ఆకర్షించింది. తన తర్వాత సమర్థవంతంగా బిజినెస్ చేయగల సమర్థుడని, దక్షుడని గ్రహించి కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు. అహోబలరావు చనిపోయినప్పుడు కూడా కొడుకుని పిలవద్దని చెప్పిపోయాడు. అతను ఢిల్లీలో ఎక్కడో ఉంటున్నాడు. తండ్రి పట్టుదలే కూతురులోనే ఉంది అనుకుని దీర్ఘంగా నిట్టూర్చాడు గోవిందరావు. నన్ను నమ్మండి ప్లీజ్, నేను అట్లా ఎవరికి చెప్పలేదు అంటోంది రుక్మిణీదేవి. పోనీలే రుక్మిణి, ఏదో జరిగిపోయిందిలే అన్నాడు అనునయంగా. మన పిల్లలకు అంతా మేనమామ పోలికలే వచ్చినట్లున్నాయి కదండి అంది. మేనమామ కులాంతర వివాహం చేసుకోవటం, తన కొడుకు కూడా అదే విధంగా అమెరికన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటి ముఖం చూడకపోగా తామనే అమెరికా వచ్చామని లెటర్స్ రాయటం గుర్తొచ్చింది గోవిందరావుకి. కానీ శ్రీధర్ అంటూ ఆమె ముఖంలోకి చూసి ఆగిపోయాడు గోవిందరావు. హోటల్ దుర్గాలో కౌంటర్లో ఉన్న ఫోను గడగడ మోగింది. రిసీవర్ ఎత్తి హలో హలో హోటల్ దుర్గా అన్నాడు నాగరాజు. ఐ వాంట్ మిస్టర్ రాయప్ప, ప్రైవేట్ డిటెక్టివ్. సన్నగా ఉంది గొంతు. ఎవరో అమ్మాయి అనుకున్నాడు. హూ ఈజ్ స్పీకింగ్ ప్లీజ్? సులోచన. జస్ట్ ఏ మినిట్ అని రూమ్ నెంబర్ 1కి కనెక్షన్ ఇచ్చాడు నాగరాజు. వాళ్ళు సంభాషించుకోవటం పూర్తయిన తర్వాత కౌంటర్లో తమ్ముడిని కూర్చోబెట్టి రూమ్ నెంబర్ 1కి హడావుడిగా వెళ్ళాడు నాగరాజు. సులోచన ఫోన్ చేసింది. శ్రీధర్ అని చెప్తున్న రాయప్ప మాటలకు అడ్డొస్తూ నేనంతా విన్నాను అన్నాడు నాగరాజు. ఈ విషయం శ్రీధర్కు తెలియనివ్వకు, జాగ్రత్త. సులోచన అందుకే నాకు డైరెక్ట్గా ఫోన్ చేసింది అన్నాడు. నౌ వాట్ టు డూ ప్రశ్నించాడు నాగరాజు. మేము ఆడిన నాటకం రుక్మిణీదేవి గోవిందరావులపై బాగా పనిచేసింది. అసలు శ్రీధర్ని చంపడానికి ప్రయత్నించింది జగన్ తాలూకు మనిషినని ఎస్ఐ నిర్ధారించి చెప్పేశాడు. జగన్ కూడా ఈ సంగతి పోలీసుల దృష్టిలోకి పోయింది కనుక ఎస్ఐ వార్నింగ్ ఇవ్వటం వల్లనో మళ్ళీ శ్రీధర్ జోలికి వెళ్తాడని నేను అనుకోను అన్నాడు. వాడి మొహం, ఇక జన్మలో వాడు శ్రీధర్ జోలికి పోడు అన్నాడు నాగరాజు. పోతే ఈ విషయంగా శ్రీధర్ ఫాదర్ని నేరుగా కలుద్దామని ఆలోచిస్తున్నాను. ఇది ఎప్పటిదో పాత సంగతి. అసలు మనిషిని ఆరా తీస్తే సరిపోతుంది. ఊహాగానం చేయటానికి వీల్లేదు. అప్పటి వరకు నేను ఎక్కడుంది శ్రీధర్కు తెలియకుండా ఉంచు అన్నాడు రాయప్ప. సరే, ఈ రాత్రికి వెళ్ళు అన్నాడు నాగరాజు. కాకినాడ గాంధీనగరంలో ఉంది శ్రీధర్ వాళ్ళ బిల్డింగ్. విశాలమైన ఆవరణలో 2 అంతస్తుల మేడ. ఇనుప గేటు ముందు గోర్ఖా బీడీ కాలుస్తూ స్టూల్ మీద కూర్చున్నాడు. డిటెక్టివ్ రాయప్ప తన విజిటింగ్ కార్డు ఇచ్చాడు. గోర్ఖా చిన్న గేటు తీసి అతన్ని లోపలికి రానిచ్చాడు. లోపలికి వెళ్ళి సింహద్వారం వద్ద నిల్చున్న జవానికి చెప్పి విజిటింగ్ కార్డు ఇచ్చాడు. కాసేపటికి రమ్మని పిలిపొచ్చింది. విశాలమైన హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు జగపతిరావు. గుడ్ మార్నింగ్ అన్నాడు రాయప్ప విష్ చేస్తూ. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్ మిస్టర్ రాయప్ప అన్నాడు జగపతిరావు నవ్వుతూ. మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. నాకు తెలుసు, ఈ మధ్య సముద్రంలో కొట్టుకొచ్చిన స్త్రీ శవం గురించి ఎంక్వైరీ చేస్తున్నారు కదూ అన్నాడు. నో సార్, నేను గుంటూరు నుంచి వస్తున్నాను. జగపతిరావు కొంచెం ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. గుంటూరు నుంచా? ఏం కావాలి మీకు? నేను శ్రీధర్ ఫ్రెండ్ని అన్నాడు రాయప్ప. ఐసి, మీ విజిటింగ్ కార్డు చూసి ఏ హత్య కేసో ఎంక్వైరీ చేయడానికి వచ్చిన డిటెక్టివ్ అనుకుంటున్నాను. హత్య కేసు కాదు కానీ మొత్తానికి ఒక కేసు ఎంక్వైరీ చేస్తున్నాను. మీ సహకారం కావాలి నవ్వాడు రాయప్ప. ఓఎస్, అడగండి అన్నాడు జగపతి. ఇంతలో జవాను కాఫీ తెచ్చి టీపై మీద పెట్టాడు. తీసుకోండి అన్నాడు జగపతిరావు. రాయప్ప కాఫీ సిప్ చేస్తున్నాడు. వేర్ ఈజ్ యువర్ లగేజ్ ప్రశ్నించాడు జగపతిరావు. హోటల్లో రూమ్ తీసుకున్నాను సార్. శ్రీధర్ ఫ్రెండ్వి, శ్రీధర్ ఇంటికి వెళ్తూ హోటల్లో రూమ్ తీసుకున్నావా నొచ్చుకుంటూ అన్నాడు. నేను ఇక్కడికి వస్తున్నట్లు శ్రీధర్కి తెలియదు. జగపతిరావు ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేశాడు. శ్రీధర్ మీ సొంత కొడుకు కాదు కదూ నెమ్మదిగా అన్నాడు రాయప్ప. తన ముందు ఆటం బాంబు పేలినట్టు తుళ్ళిపడ్డాడు జగపతిరావు. మనిషి షేక్ అయ్యాడు.
ప్లీజ్ నిజం చెప్పండి, ప్రాధేయపూర్వకంగా అడిగాడు రాయప్ప. ఎందుకు ఆ విషయం మీకు? శ్రీధర్ కోటేశ్వరరావు గారి అమ్మాయిని ప్రేమించటం, పెళ్లి చేసుకోవాలనుకోవటం మీకు తెలుసు కదూ? అవునన్నట్లు తల ఊపాడు జగపతిరావు. మొదట్లో పెళ్లికి అంగీకరించి తర్వాత కాదంటున్నారు కోటేశ్వరరావు దంపతులు. కారణం ఏమిటో తెలియక శ్రీధర్ బాధపడుతున్నాడు. అదంతా తెలుసుకునే భారం నా మీద పెట్టాడు. బహుశా మీకు గుర్తుండుంటుంది, మిమ్మల్ని చూడగానే రుక్మిణీదేవి ఫిట్స్ వచ్చి పడిపోయింది. అదేవిధంగా మొదటిసారి శ్రీధర్ని చూసి కూడా. అలా జరగటంలో ఏదో నిగూఢమైన రహస్యం ఉందనిపిస్తోంది నాకు. జగపతిరావు మౌనంగా ఆలోచిస్తున్నాడు. శ్రీధర్కి వాళ్ళ అమ్మాయిని ఇవ్వకపోవటానికి ఏదో కుంటి సాకు కారణంగా చెప్తున్నారు వాళ్ళు. కానీ అసలు కారణం ఏదో మీకు తెలిసే ఉండాలి. బహుశా అది శ్రీధర్ మీ సొంత కొడుకు కాదని తెలుసుకున్నందువలనేమో అన్నాడు రాయప్ప. దాదాపు 20 సంవత్సరాలు ఈ రహస్యం నా గుండెల్లో దాచుకున్నాను. శ్రీధర్కి సైతం తెలియదు. నా బంధువులకు కూడా చెప్పలేదు. నిజమే, శ్రీధర్ నా సొంత కొడుకు కాదు. స్టిల్ ఐఎమ్ ఏ బ్యాచులర్, నవ్వాడు జగపతిరావు. శ్రీధర్ మీ సొంత కొడుకు కాకపోతే మటుకు ఆమెకు అభ్యంతరం ఎందుకో నాకు అర్థం కావటం లేదు అన్నాడు రాయప్ప. జగపతిరావు విల్స్ ఫిల్టర్ సిగరెట్ తీసి వెలిగిస్తూ రాయప్పకు ఆఫర్ చేశాడు. నో థ్యాంక్స్ అన్నాడు రాయప్ప. జగపతిరావు సిగరెట్టు పొగ నోట్లో నుంచి ఊదుతూ సోఫాకి తాళా నుంచి ఫ్రీగా కూర్చుని ఆలోచనల్లో పడిపోయాడు. అసలు శ్రీధర్ సులోచనల పెళ్లికి మొదట్లో ఒప్పుకుని తర్వాత అడ్డం తిరగటం చాలా ఆశ్చర్యంగా ఉంది. నేనెంత ఆలోచించినా ఏమీ అర్థం కాలేదు. శ్రీధర్ మీ సొంత కొడుకు కాదని, ఏ ఊరివాడో ఎవరి పాప ఫలితమో తెలియదని, అటువంటి వాడికి పిల్లనివ్వటం తనకిష్టం లేదని రుక్మిణీదేవి భర్తతో వాదించడం విని సులోచన మాకు చెప్పింది. అఫ్కోర్స్ శ్రీధర్కి తెలియనివ్వలేదనుకోండి, నవ్వాడు రాయప్ప. మొదటిసారి శ్రీధర్ని చూసి ఆమె మూర్చిపోవటానికి ఒక కారణం ఉంది అంటూ సోఫాలో నుంచి లేచి అటు ఇటు పచారులు చేయసాగాడు జగపతిరావు. రాయప్ప అతన్ని విస్మయంగా చూశాడు. రుక్మిణీదేవి అన్న పార్థసారథి పోలికలు శ్రీధర్లో ఉన్నాయి. తొలిసారి అతన్ని చూసి తన అన్న కొడుకే అనుకుని నిర్ఘాంతపోయి ఆవేశంతో మూర్చపోయింది. తన అన్న కొడుకే అనుకుని సులోచననివ్వటానికి ఒప్పుకుంది. కానీ తీరా పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి నేను శ్రీధర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. నన్ను చూసి ఆమె మళ్ళీ మూర్చిపోవటానికి కారణం నేను ఆమె అన్నగారిని కాకపోవటమే అంటూ నవ్వాడు జగపతిరావు. రాయప్ప ఆశ్చర్యంతో చూశాడు. అదంతా నిజమేనా అన్నట్లు. నేను చెప్పేది నిజమే. తర్వాత ఆమె నన్ను ఏకాంతంగా కలుసుకుని శ్రీధర్ మీ సొంత కొడుకు కాదు కదూ అని అడిగింది. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆ విషయం ఆమెకు ఎలా తెలుసా అని. నేను మొదట్లో బుకాయించాను, నా సొంత కొడుకే అని, నా భార్య చనిపోయిందని, మళ్ళీ పెళ్లి ఇష్టం లేక అలాగే ఉండిపోయానని వాదించాను. ఆఖరికి ఆమె ఎప్పటిదో ఒక పాత ఫోటో తీసి నాకు చూపించింది. ఆ ఫోటో చూసి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. అందులో అచ్చం శ్రీధర్ లాగే ఉన్న యువకుడున్నాడు. ఆమెకు అదంతా చెప్పుకొచ్చింది. ఆమె అన్న పార్థసారథి గురించి. శ్రీధర్ పార్థసారథికి పుట్టిన అక్రమ సంతానమని రుజువు చేసి నా నోరు మోయించింది. అటువంటి వాడికి తన కూతుర్ని ఇవ్వనని, తన తండ్రి ఆత్మ క్షోభిస్తుందని, తన అన్న తన కొడుకు కూడా ఇంటి పరువు ప్రతిష్టలు మంట కలిపారని ఉపన్యాసం దంచింది. అయితే ఈ విషయం శ్రీధర్కు తెలియనివ్వవద్దని ఆమెను రిక్వెస్ట్ చేసి వచ్చేశాను అన్నాడు జగపతిరావు. అయితే శ్రీధర్ మీకు ఎక్కడ దొరికాడు అడిగాడు రాయప్ప. చెత్త కుప్పలు. నిజమా? ఎస్. పార్థసారథి కొడుకు చెత్త కుప్పలో ఎలా దొరికాడు చెప్తాను. అప్పుడు నేను ఒక ఎక్స్పోర్ట్ కంపెనీలో గుమస్తా పనిచేస్తూ ఉండేవాడిని. అప్పటికే జీవితంలో ఎన్నో ఆటుపోట్లకు గురై నిరాశతో ఉన్నాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి నమ్మించి మోసం చేసింది. డబ్బు హోదా ఉన్న యువకుడిని పెళ్లి చేసుకుని నన్ను ఒక అసమర్థుడి కింద జమ కట్టింది. తర్వాత నేను డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ కంపెనీలో పనిచేస్తూనే చిల్లర వ్యాపారాలు చేస్తూ కొంత డబ్బు సంపాదించాను. ఇక ఉద్యోగం మానేసి వ్యాపారంలో స్థిరపడాలని ఆలోచించసాగాను. ఆ సమయంలోనే శ్రీధర్ మా ఇంటి పక్క చెత్త కుప్పలో దొరికాడు. పిల్లవాడు ముద్దుగా ఉన్నాడు. ముచ్చటేసి ఆ కుర్రాన్ని తెచ్చుకుని పెంచుకున్నాను. వాడి అదృష్టమేనేమో తర్వాత నేను మట్టి పట్టుకుంటే బంగారం అయింది. డ్రై ఫిష్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో లక్షలు సంపాదించాను. మెడ్రాస్లో హెడ్ ఆఫీస్ ఉంది నాకు. కాకినాడ, వైజాగ్లో బ్రాంచీలు ఉన్నాయి చెప్పాడు జగపతి. అదంతా విని దీర్ఘంగా నెట్టొచ్చాడు రాయప్ప.
ఇంత సంపాదించారు కదా, పెళ్ళెందుకు చేసుకోలేదు మీరు? అదేం ప్రశ్న, అంతా చెప్పాను కదా. ఈ ఆస్తికి శ్రీధర్ వారసుడు, వాడే సొంత కొడుకని, నా భార్య చనిపోయిందని అందరినీ నమ్మించాను. డబ్బుంది కాబట్టి ఏ సుఖమైనా ఇంటికి నడిచొస్తుంది. నో రిస్క్. అర్థమైందనుకుంటాను నవ్వాడు జగపతిరావు. తల ఊపాడు ప్రైవేట్ డిటెక్టివ్ రాయప్ప. కానీ శ్రీధర్ ఇంత తెలివి తక్కువగా బిహేవ్ చేస్తాడని కలలో కూడా అనుకోలేదు. కో అంటే 1,000,000 మంది వచ్చి క్యూలో నించుంటారు పిల్లనిస్తామని. సులోచన కంటే అందగత్తెల్ని రోజుకో దాన్ని తెచ్చి అనుభవించగలిగే స్టేటస్ నాది. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని కోసం అది లేకపోతే బ్రతకలేననే హీన స్థితికి దిగజారిపోవటం. ఐ హేట్ ఇట్. కొంచెం కోపంగా అన్నాడు జగపతిరావు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు చెప్పాడు రాయప్ప. నో, దెర్ ఈజ్ నో లవ్ ఇన్ దిస్ వరల్డ్ గట్టిగా అన్నాడు జగపతిరావు. ఏమో, మీరు పెద్దవారు, అనుభవజ్ఞులు, మీకు చెప్పవలసిన వాణ్ణి కాదు. కానీ ప్రేమ మానసిక బంధమని నా అభిప్రాయం అన్నాడు రాయప్ప. మీరు వాడికి స్నేహితులు కాబట్టి కొంచెం బుద్ధి చెప్పండి. వాళ్ళు వద్దు మొర్రో అంటూ ఉంటే వీడు వెంటపడటం ఎంత చులకనగా ఉంటుందో చూడండి అన్నాడు జగపతి. రాయప్ప ప్రయత్నిస్తానని చెప్పి సెలవు తీసుకుని వచ్చేశాడు. ఏం జరిగింది ప్రశ్నించాడు నాగరాజు రాయప్ప రాగానే. జరిగిందంతా చెప్పాడు రాయప్ప. శ్రీధర్కి ఈ సంగతి తెలిస్తే బాధపడతాడని మనం సీక్రెట్గా ఉంచుతున్నాము. కానీ ఎన్నాళ్ళు? ఈసారి మనవాడు రుక్మిణీదేవి ఎదుట పడితే ముఖం మీదే అనేసేటట్టుంది. పైగా ఆవిడికి ఫిట్స్ రోగం ఒకటి. ఏదైనా గట్టిగా మాట్లాడటానికి భయంగా ఉంది అన్నాడు. మరి కర్తవ్యం చేతులు ఎత్తేసి ఊరుకోవటమేనా? ఒక్కటే మార్గం ఉంది, బ్రహ్మాస్త్రంలాగా ఆఖరి అస్త్రం. ఢిల్లీ వెళ్ళి ఆవిడ అన్న పార్థసారథిని లాక్కుని రావటం, అన్న చెల్లెళ్లకు సంధి చేసి పెళ్లి కొప్పించటం అన్నాడు రాయప్ప. కొంప మునిగిందిరా బాబు అంటూ హడావుడిగా వచ్చాడు శ్రీధర్. ఏం జరిగింది అన్నాడు నాగరాజు. పైకి రా చెప్తాను అంటూ అప్స్టైర్కి వెళ్ళిపోయాడు. ఏమిట్రా హడావుడి, మళ్ళీ ఎవడైనా తనటానికి వచ్చాడా? తనటానికి వస్తే చావగొట్టి చెవులు మూయించి పంపుదును, కానీ అంతా మోసం అన్నాడు శ్రీధర్. బ్రౌన్ కలర్ కవర్ ఒకటి టీపాయ్ మీదకు విసిరేసి చూడు అన్నాడు. నాగరాజు కవర్ తెరిచి చూశాడు. ఫుల్ సైజు ఫోటో. అందులో శ్రీధర్ పడుకుని ఉంటే ఎవరో యువతి అర్ధనగ్నంగా అతని మీద చేతులు వేసి నిద్రపోతూ ఉంది. కరెంట్ షాక్ తగిలినట్టు అదిరిపడ్డాడు నాగరాజు. ఏమిట్రా ఇది, ఎవరిచ్చారు నీకు అన్నాడు. సులోచన అన్నాడు శ్రీధర్ కోపంతో. మై గాడ్, ఆవిడకెక్కడిది? వాళ్ళ అమ్మ ఇచ్చిందంట. నువ్వు ప్రేమించే శ్రీధర్ ఎంత నీతిమంతుడో చూడు అని ఇచ్చిందిట. సులోచన నా రూమ్కి వచ్చి అది నా ముఖాన కొట్టి రుసరుసలాడుతూ మాట పలుకు లేకుండా వెళ్ళిపోయింది అన్నాడు శ్రీధర్ నీరసంగా. ఈ ఫోటో ఎవరు తీశారు, ఎలా తీశారు? ఇదేదో ట్రిక్ ఫోటో కాదు కదా అన్నాడు నాగరాజు. ట్రిక్కు కాదు, నా మొహం కాదు, జరిగింది చెప్తాను విను అంటూ సిగరెట్ వెలిగించి చెప్పసాగాడు శ్రీధర్. ఒకరోజు నేను సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తున్నా. పార్కు దగ్గరకు వచ్చేసరికి ఎవరో స్త్రీ కేకలు పెడుతున్నట్లు అనిపించి బైక్ ఆపేశాను. దూరంగా చెట్టు కింద ఎవరో ఆడ మనిషి ఎవరితోనో పెనుగులు ఆడుతున్నట్లు మసకగా కనిపించింది. మనకెందుకులే పోదాం అనుకున్నాను, కానీ వెళ్ళలేకపోయాను. పార్కు గేట్లు తాళాలు వేసున్నాయి. మోటార్ సైకిల్ లాక్ చేసి గోడ దూకి పరిగెత్తుకు వెళ్ళాను. నన్ను చూసి అతను మీదకి దూకాడు. 4 తంతే పారిపోయాడు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నది. ఎవరో పాపం, ఏం జరిగిందో చెప్పమన్నాను. ఆమె పేరు పార్వతి, తాడికొండ గ్రామం వాళ్ళది. వాళ్ళ నాన్నకి 4 ఆడపిల్లలు. పెద్దమ్మాయి పార్వతి, వయసు 25 ఏళ్ళు. చెల్లెళ్ళంతా పెద్ద మనుషులయ్యారు. ఆఖరివాడు తమ్ముడు. క్యాన్సర్ వచ్చి తల్లి చనిపోయి సంవత్సరం దాటింది. తండ్రి అతి కష్టం మీద సంసారం ఏడుస్తున్నాడు. అతనికి 2 ఎకరాల పొలం ఉంది. కౌలుకు మరికొంత తీసుకుని వ్యవసాయం చేస్తున్నా ప్రతి ఏడు తుఫాను రావటం వలన తిండికే చాలటం లేదు రాబడి. ఇక తనకు తండ్రి పెళ్లి చేయలేడని నిర్ణయించుకుంది పార్వతి. వాళ్ళింటి పక్కన ఉండే ఆవిడ తమ్ముడు అప్పుడప్పుడు అక్కగారింటికి వచ్చేవాడు. ఇక్కడే ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తూ. అతను పెళ్లి చేసుకుంటారని నమ్మించి పార్వతిని తీసుకొచ్చాడు. కానీ మోసం చేశాడు. 1000 రూపాయలకి ఎవరికో అమ్మాడు. నెల నుంచి నరకయాతన అనుభవిస్తున్నది పార్వతి. చివరికి ఈరోజు ఎవరో 100 రూపాయలు ఇచ్చి రూముకు తెచ్చుకున్నారు. అందులో 4 మనుషులున్నారు. అంతా సీసాల ముందు పెట్టుకుని తాగుతున్నారు. ఆమెకు భయం వేసి పారిపోయొచ్చి పార్కులో దాక్కుంది. అందులో ఒకడు కనిపెట్టి పట్టుకున్నాడు. అది పార్వతి చెప్పిన కథ. చివరికి ఏదైనా దారి చూపించే పుణ్యం కట్టుకోమని ఏడ్చింది.
అదంతా నిజమేనని అమాయకంగా నమ్మాను. అంత రాత్రిలో ఏం చేయగలను? తెల్లవారిన తర్వాత ఆలోచిద్దామని ఆమెను మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని రూముకు తీసుకువెళ్ళాను. చాపిచ్చి కింద పడుకోమని చెప్పాను. నేను నా బెడ్రూమ్లో పడుకొని నిద్రపోయాను. సెకండ్ షోకి వెళ్ళి రావటం వలన వెంటనే నిద్ర పట్టింది. నేను నిద్రపోతున్నప్పుడు ఎవరో వచ్చి ఫోటో తీసి ఉండాలి. తెల్లవారి నేను నిద్రలేచేసరికి ఆమె లేదు అన్నాడు శ్రీధర్ ముగిస్తూ. భలే గమ్మత్తుగా ఉందిరే కథ. రియల్లీ ఐ వండర్. నిజమేనా అని అనుమానంగా ఉంది నవ్వుతూ అన్నాడు నాగరాజు. అంటే నన్ను అనుమానిస్తున్నావా అన్నాడు శ్రీధర్. ఏం, ఎందుకు కూడదు? అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల రూమ్లో ఉంటే నిగ్రహించుకుని ఉండటం ఎలా కుదురుతుంది? ఏ ఋషశృంగుడో ప్రవరాఖ్యుడో అయితే తప్ప నాలాంటి వాడికి అసాధ్యం. నిజం చెప్పు, పర్వాలేదు, సులోచనకు చెప్పంలే అన్నాడు నాగరాజు నవ్వుతూ. ఏంట్రా నిజం చెప్తుంటే నమ్మవు? జోక్గా ఉందా? ఏమో, నాకైతే నమ్మకం కలగటం లేదు. అంతా నా కర్మ. ఇదంతా వాళ్ళ అమ్మ చేయించిందని నా నమ్మకం. మేబీ అన్నాడు నాగరాజు. అసలు నా మీద అంత పగెందుకు అర్థం కావటం లేదు అన్నాడు శ్రీధర్. ఎందుకేమిటి? నువ్వు వాళ్ళ అమ్మాయిని ఎత్తుకెళ్ళి దొంగ పెళ్లి చేసుకుంటావేమోనని భయం. అలా చేసేవాడినైతే ఎప్పుడో చేసుకునేవాడిని. అంత కర్మేం పట్టింది? దర్జాగా దొరలా చేసుకుంటాను అన్నాడు శ్రీధర్. అందుకే కూతురి మనసు విరిచేయటానికి ఆ ఫోటో కథ సృష్టించింది. భేష్, మీ అత్తగారు, సారీ కాబోయే అత్తగారు గొప్ప తెలివితేటలు కలదిరా నాయన. పోయిన జన్మలో ఏ డిటెక్టివో కానీ అంటూ నవ్వాడు నాగరాజు. ఇప్పుడు ఆ ఫోటో కథ నిజం కాదని సులోచనను ఎలా ఒప్పించాలో అర్థం కావటం లేదు దిగులుగా అన్నాడు శ్రీధర్. రాని ఏదైనా ఉపాయం చెప్పకపోడు అన్నాడు నాగరాజు. అన్నట్లు రాయప్ప ఎక్కడా? ఏదో పనుందని హైదరాబాద్ వెళ్ళాడు అన్నాడు నాగరాజు అతను ఢిల్లీ వెళ్ళిన సంగతి దాచిపెడుతూ. సరే, రాగానే నాకు ఫోన్ చెయ్యి అన్నాడు శ్రీధర్. ఆ ఫోటో సంగతి చెప్పాడా మనవాడు అంటూ వచ్చాడు శ్రీధర్. అన్నాడు రాయప్ప తల ఊపుతూ. సులోచనకు నచ్చ చెప్పడం ఎలాగో తల బద్దలైపోతుంది. నన్నెంత చీప్గా అంచనా వేస్తుందని కళ్ళలో కూడా అనుకోలేదు బాధగా అన్నాడు శ్రీధర్. రాయప్ప మౌనంగా కూర్చున్నాడు. ఇప్పుడేం చేయాలి చెప్పు? అసలు సమస్య అలాగే ఉంది. కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి చిరాకుగా అన్నాడు శ్రీధర్. రాయప్ప నవ్వాడు. నవ్వుతావేంటి? ఇల్లు కారు నేను ఏడుస్తుంటే. మరి నవ్వకేడమంటావా? బాగుంది రాయప్ప, ఏదో ఒక సలహా చెప్పు. సులోచనను రమ్మని ఫోన్ చెయ్యి. నువ్వు రమ్మంటే వస్తుందేమోనని ఆశ అన్నాడు శ్రీధర్. నీకొక సంగతి చెప్పాలి, ముందు డోర్ బోల్ట్ వేసిరా అన్నాడు రాయప్ప. ఎందుకు? ఆశ్చర్యంగా అన్నాడు శ్రీధర్. నేను చెప్పేది సీక్రెట్ కాబట్టి. ఏమిటది? ఇక్కడ ఎవరున్నారు చెప్పు. ముందు వేసిరా చెప్తాను. శ్రీధర్ విసుగ్గా లేచి బోల్ట్ వేసి వచ్చి కూర్చున్నాడు. శ్రీధర్, నువ్వు సులోచనను మర్చిపో గంభీరంగా అన్నాడు రాయప్ప. ఇదే నువ్వు చెప్పే సీక్రెట్ అసహనంగా అన్నాడు శ్రీధర్. తొందరపడకు, సావధానంగా ఆలోచించు ప్లీజ్ అన్నాడు రాయప్ప. నువ్వే నాకు సలహా చెప్పనవసరం లేదు రోషంగా అన్నాడు శ్రీధర్. ఎందుకు చెప్తున్నాను ఆలోచించవేం మందలింపుగా అన్నాడు రాయప్ప. ఎందుకో చెప్పరాదు? ఇంకా నేను ఆలోచించడం ఎందుకు టైం వేస్ట్? సులోచనను నువ్వు పెళ్లి చేసుకుంటే రుక్మిణీదేవి చచ్చిపోతుంది శ్రీధర్. పొరపడుతున్నావు రాయ్. కొన్నాళ్ళు బాధపడినా తర్వాత సర్దుకుపోతుంది. నో శ్రీధర్, అలా జరగదు. నువ్వెలా చెప్పగలవు? రాయప్ప పేలవంగా నవ్వాడు. శ్రీధర్, రుక్మిణీదేవి నీ కన్న తల్లి అన్నాడు. నో, గట్టిగా కేకపెట్టాడు శ్రీధర్. ప్లీజ్ శ్రీధర్, డోంట్ అప్సెట్, దిస్ ఈజ్ ఫ్యాక్ట్ అంటూ చెప్పసాగాడు రాయప్ప. రుక్మిణీదేవిని ఒప్పించడానికి ఆమె అన్న పార్థసారథిని తీసుకురావడానికి ఢిల్లీ వెళ్ళాను. అతను చెప్పిన వివరాలు ఇవి. మెడ్రాస్లో చదువుకునే రోజుల్లో జరిగింది ఈ కథ. అన్నా చెల్లెలు ఒక రూమ్లో ఉండి వంట మనిషితో వంట చేయించుకుని కాలేజీకి వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు అద్దెకుంటున్న ఇంటి యజమాని కొడుకుతో ప్రేమలో పడింది రుక్మిణీదేవి. వ్యవహారం చాలా దూరం పోయాక తెలిసింది అతనికి పెళ్ళయిందని. కట్నం దగ్గర పేచి వచ్చి ఆమె పుట్టింట్లో ఉందని. డాక్టర్కి చూపిస్తే అబార్షన్ చేయిస్తే అసలు తల్లి ప్రాణానికే ప్రమాదం అని చెప్పింది. ఇక గత్యంతరం లేక ఆత్మహత్య చేసుకోబోయిన చెల్లెల్ని రక్షించి అనునయించి రహస్యంగా పురుడు పోయించారు. పుట్టిన బిడ్డను చెత్తకుండీలో పారేశారు. ఆ బిడ్డవే నువ్వు.
నీకు మేనమామ పోలికలు వచ్చాయి. పార్థసారథి అచ్చు నీలాగే ఉంటాడు. రుక్మిణీదేవి నువ్వు తన కొడుకు అని తెలుసుకుంది. అందుకే మీ పెళ్లికి సమ్మతించలేదు. కాబట్టి సులోచన నీ చెల్లెలు. ఆమె మనసులో ఉన్న అపోహను అలాగే ఉండని. ఆమెను నీ సొంత చెల్లెలుగానే భావించు. రాయి చెప్తున్నదంతా వింటూ శిలా విగ్రహంలా కూర్చుండిపోయాడు శ్రీధర్. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.